అలానే అర్చన గారు మనం చూస్తున్నాం అంటే రీసెంట్ టైమ్స్లో ప్రేమ అనేటువంటి ఒక ఫ్యాక్టర్తో అబ్బాయిని చంపేయడము ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాము. రీసెంట్గా కూడా జరిగింది అలాంటి ఘటన ఒకటి. అంటే అసలు ఈ ప్రేమ వ్యవహారాల విషయంలో కుటుంబంలో అసలు ఎందుకు ఇంత అంటే ఒక మనిషిని చంపేయాలి అన్నంత ఇది ఎందుకు వస్తుంది? ఇందాక మనం మాట్లాడుకున్న అమృత ప్రణయ్ కేసు గురించి కూడా మనం చూసినట్లయితే ఆ కేసు ఎంత పెద్ద సెన్సేషనో మీకు కూడా తెలుసు. సో అంటే ఎందుకు ఇంత అంటే ప్రేమించడం అనేది నిజంగా ఒక ఫ్యామిలీలో ఒక హత్యకు దారి తీసేంత మానసికమైనటువంటి సంఘర్షణ అసలు ఎందుకు ఉంటుంది? చాలా వరకు ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అండి. ప్రేమ అంటే ఇప్పుడు చాలా వరకు మనం చూస్తుంటాము, సినిమాల్లో కూడా చూపిస్తారు. నేను ఎప్పుడు ఈ ఇష్యూ గురించి మాట్లాడినా కానీ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ద నేమ్ ఆఫ్ ద మూవీ, కానీ అల్లు అర్జున్ ఉంటాడు, ప్రకాష్ రాజ్ ఉంటాడు. ప్రకాష్ రాజ్ కూతురు ఐ రియలీ డోంట్ నో ద నేమ్. ప్రకాష్ రాజ్కి కూతురు అంటే చాలా ఇష్టం, ఎంత అంటే భయంకరమైన ప్రాణం. ఆ అమ్మాయి ఏది అడిగితే అది చేసేస్తాడు. ఎంత అంటే ఆ అమ్మాయి అలాగే అన్నం తినను అంటే ప్రాణం ఇట్లా కొట్టుకుంటుంది అనమాట. అమ్మ తల్లి అంటూ వెంటబడుతుంటాడు ప్రతిదానికి. అంత ప్రేమ ఉన్న తండ్రి కూడా నేను ప్రేమించాను ఈ అబ్బాయిని అని చెప్పగానే కూతుర్ని లాగి చంప మీద కొట్టి రూమ్లో పడేస్తాడు. అంటే ఇది మరి ఈ ఇష్యూలో ఎందుకు తండ్రికి ప్రేమ లేదా అన్న ఒక క్వశ్చన్ మనం అడగచ్చు. కానీ అది ప్రేమ లేకపోవడము అని అనడం కన్నా అతి ప్రేమ అని నేను అంటాను. ప్రతి తండ్రి కూడా ఎస్పెషల్లీ ఆడపిల్ల దగ్గరకు వచ్చేసరికి ఆడపిల్ల మీద తండ్రికి ఆటోమేటిక్గా ఎక్కువ ప్రేమ ఉంటుంది, అబ్బాయి మీద తల్లికి ప్రేమ ఉంటుంది. కాకపోతే అబ్బాయిలు ఏంటంటే వాడు పెళ్లి చేసుకుంటే అమ్మాయి మన ఇంటికే వచ్చేస్తుంది కదా, మనం బాగా చూసుకుంటాం కదా అన్న ఒక కాన్సెప్ట్. అమ్మాయి ఎవరినైనా ప్రేమించింది అనగానే మనిషికి ఫస్ట్ థాట్ వచ్చేది ఏంటి అని అంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇప్పుడు మన ఇంట్లో ఇంత కంఫర్ట్ ఉంది మరి అక్కడ ఉందా లేదా, వాళ్ళు ఏంటి, వాళ్ళు మన కులమా కాదా. ఇప్పుడు ఇక్కడ కులం అన్నదానికన్నా ఫైనాన్షియల్ స్టేటస్ అంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఉంది, మేబీ అమ్మాయి ఏ కాస్ట్ అయినా అవనియండి, ఒక కోటీశ్వరుని అబ్బాయిని ప్రేమించింది అనుకోండి, వాళ్ళు కులం చూస్తున్నామండి, మనం చూడట్లేదు, అమ్మాయి సుఖపడుతుందిలే అని అనుకుంటాం. అదే రిక్షా వాడినో లేకపోతే ఏదైనా లేబర్ వర్క్ చేసేవాడినో ప్రేమిస్తే అప్పుడు చూస్తారు కులం. సో ఈ పరువు హత్యల విషయంలో కులం అన్న దానికన్నా ఎక్కువగా ఫైనాన్షియల్ స్టేటస్ మ్యాటర్స్. ఫైనాన్షియల్ స్టేటస్ ఎందుకు మ్యాటర్స్? మరి నా కూతురు నా దగ్గర ఉన్నంత కంఫర్టబుల్గా అక్కడ ఉంటుందా లేదా, అక్కడ ఉండగలుగుతుందా లేదా. నేను వెళ్ళి ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు నేను అమ్మాయిని ఇస్తున్నాను, నేను వంగి వాళ్ళ కాళ్ళు పట్టుకొని కడగాలి, వాడి కాళ్ళు నేను కడగడం ఏంటి? వాళ్ళు అసలు నాకేమాత్రం సరిపోరు, వాళ్ళు నా కూతురు వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంటుంది. సో ఈ కన్సర్న్స్ అన్నీ అడ్డొచ్చి నేను ప్రేమించాను అని చెప్పగానే మంచి చెడు ఆలోచించే కన్నా ముందు ఫస్ట్ కూతురికి రూమ్లో పడేసి తాళం పెట్టేస్తారు, తర్వాత మిగతా ఆలోచనలు. కొంతమంది పేరెంట్స్ ఆలోచిస్తారు, చేస్తారు, దట్స్ ఫైన్. కొంతమంది అసలు ఆలోచించకపోవచ్చు. కానీ దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇన్సెక్యూరిటీ. నా కూతురు అక్కడికి వెళ్ళి ఉండగలుగుతుందా అన్న ఒక ఇన్సెక్యూరిటీ ఫాలోడ్ బై ఈగో. నేనేంటి వాడిని పెళ్లి చేసి ఇవ్వడం ఏంటి, నా కూతుర్ని వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏంటి అన్న ఇటువంటి ఒక థాట్ ప్రాసెస్. నేను నిన్న ఈటీవీ వినిపెడితే మధుశాల అనేది మూవీ ఉందండి, ఇట్ ఈస్ ఓన్లీ ఓటీటీ రిలీజ్ అనుకుంటా డైరెక్ట్గా. దాంట్లో ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు ఒక లో కాస్ట్ అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రేమిస్తే ఆ అమ్మాయిని ఎమ్మెల్యే వెళ్ళి పెళ్లి చేసుకుని వస్తాడు. ఎందుకు? ఎలక్షన్ టైము నేను ఆ కాస్ట్లో పెళ్లి చేస్తే నాకు ఓట్స్ అన్నీ వన్ సైడ్ పడి గెలుస్తాడు, మినిస్టర్ అవుతాడు. మినిస్టర్ అయిన తర్వాత ఈగో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ పిల్ల ఏంటి, ఆ పిల్ల స్టేటస్ ఏంటి, నా దగ్గరికి వచ్చి నా మంచం మీద కూర్చోవటం ఏంటి, నా కార్లో తిరగడం ఏంటి, అందుకని నాకు ఇప్పుడు వద్దు, నా పర్పస్ సాల్వ్ అయిపోయింది కదా అని హీ ప్లాన్స్ టు మర్డర్ దట్ లేడీ, అమ్మాయి అనమాట. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఆల్ ద మూవీస్ ఆర్ షోయింగ్, ద బేసిస్ ఇస్ నీ ఇన్సెక్యూరిటీ, నీ ఈగో అడ్డొచ్చేస్తున్నాయి టు యాక్సెప్ట్ థింగ్స్. ఉన్నదాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడానికి నా ఈగో, నా ఇన్సెక్యూరిటీ, నా రకరకాల ఫీలింగ్స్ అడ్డొస్తున్నాయి. మరి ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయటం? See, if you really don't want your child to marry somebody else, చిన్నప్పటి నుంచి మాట్లాడండి, పిల్లల్ని కూర్చోబెట్టుకొని టెల్ దెమ్ మీరేంటి, మీ యాటిట్యూడ్స్ ఏంటి. ఇప్పుడు తీరా నువ్వు ఫస్ట్ మన ఇండియన్ సిస్టంలో ఉన్నది మొదటి నుంచి అంతే,
పిల్లలతో మనం పెళ్ళి కానివ్వండి లేదా ఎనీథింగ్ అబౌట్ సెక్షువల్ లైఫ్ ఏది మనం ఓపెన్గా మాట్లాడడం వాళ్ళతో, ఏది మాట్లాడేది చాలా సీక్రెట్, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. కానీ మళ్ళీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే పిల్లలు మనం చెప్తే ఎట్లా చెప్తే అట్లా వినాలి. పెళ్లి ఇష్యూలో మాత్రం అప్పటిదాకా పప్పెట్లాగా ఆడతాం, వాళ్ళు ఏది అడిగితే అది కొనిస్తాం. పెళ్ళి అన్న ఒక్క దగ్గర మాత్రం వాళ్ళు మనది వినాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ ఎక్స్పెక్టేషన్ మనం ఒక్కసారైనా పిల్లలకు చెప్పామా? చెప్పాం. వీ డోంట్ టెల్ దెమ్. మనం బై డిఫాల్ట్ తీసేసుకుంటాం అనమాట. మనం ఇవన్నీ వాళ్ళ కోసం చేస్తున్నాం కదా, ఈ ఒక్కటి వాళ్ళు మన కోసం చేసేస్తారని మనం బై డిఫాల్ట్ తీసుకుంటాం. పిల్లలు కూడా అదే తీసుకుంటారు. వీళ్ళు ఇన్ని చేస్తున్నారు కదా నా కోసం, ఈ ఒక్కటి మాత్రం చేయరా, ఇది కంపల్సరీ చేస్తారు. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఆర్గ్యుమెంట్. పిల్లలు అంటారు చిన్న చిన్న అన్నీ ఒప్పుకుంటారు, ఇది నా లైఫ్కి సంబంధించిన ఇష్యూ, ఇది కూడా నేను అన్నట్టు కావాలి కదా అంటారు. వీళ్ళు అంటారు చిన్న చిన్నవి కాబట్టి నువ్వు ఏదడిగినా చేసేసాము, ఇది ఒక లైఫ్ టైంకి సంబంధించిన ఇష్యూ కనుక ఇది మేము అన్నీ ఆలోచించి చేస్తాము అని వీళ్ళు అంటారు. సో ద ఇష్యూ ఇస్ ఓపెన్ అప్, టాక్. పిల్లలు ఒక 12-13 సంవత్సరాలంటే నవడేస్ అండి 12 ఏళ్ల పిల్లలకి అన్నీ తెలుసు. ఏం తెలియదు అనుకుంటే మనం యూనో వీఆర్ ఇన్ ద డార్క్. అన్నీ తెలుసు. ఎట్లీస్ట్ మదర్, ఇప్పుడు ఆడపిల్లలైతే తల్లి, మగపిల్లలైతే తండ్రి కూర్చోపెట్టుకొని మనం ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి, మన యాటిట్యూడ్స్ ఏంటి, మేము మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, రైట్? అంటే వీఆర్ ఓపెన్ ఫర్ మ్యారేజెస్ విత్ ఆల్ కాస్ట్, లేకపోతే లేదమ్మా వీఆర్ వెరీ కన్జర్వేటివ్, దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్, నువ్వు ఇది తప్పితే కనుక మాకు ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తాయి అని అసలు మాట్లాడుతున్నారా? ఓపెన్గా కూర్చోబెట్టుకోండి పిల్లల్ని, మాట్లాడండి. మీరేంటి, మీ యాటిట్యూడ్స్ ఏంటి, ఎందుకు వద్దంటున్నారు, ఎందుకు మీరు ఇప్పుడు కనుక చూసుకుంటే 12-13 వచ్చిన ప్రతి వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనేది కామన్ అయిపోయింది 90% ఆఫ్ దెమ్. సో ఎందుకు మనం ఇంత చిన్నప్పుడు రిలేషన్షిప్ మెయింటైన్ చేయకూడదు? ఎందుకు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోకూడదు అంటాం. వెంటనే పిల్లల మైండ్లో ఒక క్వశ్చన్ వస్తుంది, ఎందుకు చేసుకోకూడదు? దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఎందుకు అన్నది మీరు ఆన్సర్ చెప్పాలి. ఎందుకు అని అన్న చోట లేదు ఇది తక్కువ కాస్ట్ అది ఎక్కువ కాస్ట్ ఇట్లా చెప్పకూడదు మన పిల్లలకి. వీ షుడ్ టాక్ అబౌట్ ద డిఫరెన్స్ ఇన్ లైఫ్ స్టైల్స్, ద డిఫరెన్స్ ఇన్ బిలీఫ్ సిస్టమ్స్. ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేట్టు మనం చెప్పామనుకోండి, ఎందుకు ఈ సిస్టమ్ అన్నది ఇట్లా ఉంటే బెటర్గా ఉంటుంది, మాకెందుకు ఇంట్రెస్ట్ అన్నీ వాళ్ళకి మనం చెప్తే వాళ్ళకి అర్థమైతే దెన్ వన్స్ దే గ్రో అప్, వెన్ దే బికమ్ 24-25 మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ వస్తే అది చేస్తే అది డిఫరెంట్ ఇష్యూ. మనం ఏమీ చెప్పకుండా ఏమీ మాట్లాడకుండా 16, 17, 18 ఏళ్ల పిల్లలు నేను వెళ్ళి వాళ్ళని ప్రేమించాను, నాకు ప్రేమ అంటే నిన్న ఏదో ఒక క్లిప్పింగ్లో చూశాను నేను, అబ్బాయి ఏమీ చేయడు, గాలికి తిరుగుతుంటాడు జస్ట్ అట్లా రోడ్డు మీద, తండ్రికి పెట్రోల్కి 50 రూపాయలు అడుక్కోవాల్సిన పరిస్థితి, అమ్మాయి ఏమో జాబ్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని వీడు ప్రేమిస్తానంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, మొహం కూడా చూడదురా నీకు, అసలు నువ్వు చూసుకున్నావా ఆ పిల్ల చూసినావా అని అంటే, అరే ప్రేమ అంటే ఓన్లీ డబ్బులేనారా అంటాడు. ప్రేమ అంటే డబ్బు కాదండి, ఐ అగ్రీ, ప్రేమ ఇస్ నాట్ ఓన్లీ డబ్బు. కానీ జీవితం గడవాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు, ప్రేమ కావాలి కానీ ప్రేమ ఒక్కటే సరిపోదు. సో పిల్లలకి వీ హ్యావ్ టు ఓపెన్ అప్ అండ్ టాక్ ఆల్ దిస్, వీ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పిన తర్వాత వీ షుడ్ టెల్ దెమ్, ప్రేమించడానికి ఒక వయసు ఉంది, 14 ఏళ్ళకి ప్రేమించకూడదు, 18 ఏళ్ళకి ప్రేమించకూడదు. మీరు చదువుకున్న తర్వాత ఒక సెటిల్మెంట్ వచ్చి మీకంటూ ఒక సంపాదన రావడం అని అంటే ఒక మెచ్యూరిటీ రావడం, సంపాదిస్తున్నారు అని అంటే ఒక మెచ్యూరిటీ వస్తుంది అని అర్థం. ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆలోచించి అప్పుడు మీకు ఒక అమ్మాయి అబ్బాయి నచ్చితే గనక పెళ్లి చేసుకోండి, అభ్యంతరం లేదు. అంతేగాని స్కూల్లోనే ఉన్నాను, ఇంకా నేను 10th ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయలేదు, నేను అప్పుడే ఈ అబ్బాయిని ప్రేమించేశాను, మేము పెళ్లి కూడా చేసుకుంటాం అంటే, అసలు నీకు ప్రేమ అంటే తెలుసా, నీకు పెళ్ళి అంటే తెలుసా, అసలు పెళ్లి చేసుకొని ఒక లైఫ్ టైం బ్రతకాలంటే ఎటువంటి కమిట్మెంట్ కావాలి మీకు తెలుసా? తెలియదు కదా. సో అటువంటి తెలియని వయసులో వాళ్ళు తప్పటడుగులు వేయకుండా ఉండడానికి మనం వాళ్ళకి కొంచెం అర్థం చేసుకునే వయసు వచ్చినప్పటి నుంచి ఓపెన్గా ఇంట్లో డిస్కస్ చేస్తే వాళ్ళు ఆలోచిస్తారు. యాజ్ అ సైకాలజిస్ట్ మాట్లాడిన ప్రతి 10 కేసుల్లో 7 కేసులో వచ్చే సమాధానం ఏంటంటే, మాకు ఇంట్లో ప్రేమ లేదు, అందుకని బయట